ఆప్కి అదాలత్లో ఛాంపియన్ బాక్సర్ మేరీ కోమ్ గారి మీద ఆరోపణ. ఈవిడ అందరితోనూ గొడవ పడుతూనే ఉంటారు. మేరీ కోమ్, చూడండి, స్పోర్ట్స్లో ఉన్న అందరికీ ఈ విషయం తెలుసు. మీరు అసలు ఓటమిని ఒప్పుకోలేరు. అవును, ఓటమి నాకు నచ్చదు. ఎప్పుడూ గెలవాలి. నాకు ఓడిపోవడం నిజంగానే నచ్చదు. ఎందుకంటే నేను శ్రమించడం, హౌ మచ్ ఐ గివ్, హౌ మచ్ ఐ పేడ్, మిగతా అథ్లెట్స్ కంటే నేను నన్ను కంపేర్ చేసుకోను. నా ట్రైనింగ్ సిస్టమ్ ఉంది కదా, నా ఎనర్జీ లెవెల్ అది వేరేలా ఉంటుంది. నేను ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకుంటాను. గుడ్. అందుకని నాకు ఓటమి ఇష్టం ఉండదు. అంటే టోక్యో ఒలింపిక్స్లో జరిగిన విషయం అందరికీ గుర్తుంది. మీరు గెలిచారని ప్రకటించారు, మీరే గెలిచారని అనుకున్నారు. కానీ నిజానికి ఆ తర్వాత రెఫరీ మీరు ఓడిపోయారని చెప్పారు. అది టోక్యో ఫైట్లో ఫస్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఇండియా జెర్సీ వేసుకొని గెలిచాను. ఆ తర్వాత సెకండ్ రౌండ్లో ఆ ఫైట్లో అప్పుడే సెకండ్ రౌండ్ పూర్తవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫైట్కి నేను వెళ్తున్నాను. ఆ సమయంలో నన్ను వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేశారంటే, మీరు ఈ జెర్సీ అంతా వేసుకోకూడదు, నన్ను మెంటలీ ఫిజికలీ డిస్టర్బ్ చేసి టార్చర్ చేసేశారు. నేను ఆర్గ్యూ చేయలేకపోతున్నాను. అందుకు టైం కూడా లేదు. నేను వార్మప్ చేయాలి. కొన్ని సెకండ్స్ ముందే వాళ్ళు ఇండియా జెర్సీ వేసుకోకూడదు, మీరు చేంజ్ చేయండి అని చెప్పారు కదా. అవును. అప్పుడు నాకు అసలు టైమే లేదు. ఆ ఫైట్ తర్వాత నేను ఫైట్ చేయడానికి వెళ్ళాలి, నేను రెడీ కూడా అవ్వాలి. అదే టైంలో నేను వార్మప్ చేయాలి, నా బాడీని వార్మప్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి. నేను వార్మప్ చేయకుండా అలాగే డైరెక్ట్గా రింగ్ లోపలికి వెళ్ళలేను. నాకది చాలా కష్టంగా అనిపించింది. నా ఇండియా జెర్సీని నేను వేసుకోలేకపోయాను. చాలా బాధ అనిపించింది. అది వేసుకోకుండా నేను ఎలా ఫైట్ చేయగలను? నా లోపల చాలా బాధ అనిపించింది. చాలా కష్టంగానూ ఏదో అనిపించింది. వాళ్ళిచ్చిన జెర్సీ వేసుకొని నేను ఎలా వెళ్ళగలను? అలాగే ఫైట్ చేశాను. తర్వాత నేను 2 ఫైట్లో గెలిచాను. 1 రౌండ్లో ఓడిపోయాను. 3 రౌండ్లు ఫైట్ చేయాలి కదా. 3 రౌండ్లో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు గెలిచారు. తర్వాత సెకండ్ రౌండ్లో నేను గెలిచాను. థర్డ్ రౌండ్లోనూ నేనే గెలిచాను. అయితే ఎవరు గెలిచినట్టు? అంతే. ఇదే బాక్సింగ్ సిస్టమ్, ఇదే రూల్. వాళ్ళు ఎలా ఓడించారో నాకు అర్థం కావడం లేదు. నేను గెలిచానని నేను చెయ్యెత్తాను, విక్టరీ, అందుకే నేను చెయ్యెత్తాను. ఇదే అక్కడ జరిగింది. ఈ తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసింది, విన్నర్ని అనౌన్స్ చేసింది. నాకు ఏం వినిపించలేదు. అక్కడ చాలా క్రౌడ్గా ఉంది. ఆ శబ్దంలో నాకు అసలేమీ వినిపించలేదు. 2 రౌండ్లో గెలిచాను కదా, నేనే విన్నర్ అనుకున్నాను. ఆ తర్వాత రింగ్ నుండి నేను కిందకి దిగిన తర్వాత అప్పుడే నాకు తెలిసింది నేను ఓడిపోయాను అని. ఆ తర్వాత నా మనసు ఎంతగా విరిగిపోయింది అంటే ఎలా చెప్పడం. 3 రోజులు నేను ఏమి తినలేదు, ఏం తాగను కూడా లేదు. అంతగా నేను ట్రైనింగ్లో కష్టపడి శ్రమించి, అంత హార్డ్ వర్క్ చేసి నేను శ్రమించాను. డబుల్ హార్డ్, ట్రిపుల్ హార్డ్ ట్రైనింగ్ అంతా తీసుకున్నాను. కానీ జంషెడ్పూర్లో జడ్జెస్ ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదని మీకు అనిపించింది. మీరక్కడ గొడవ పడ్డానికి బయలుదేరారు. మీరు ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అంటే జంషెడ్పూర్లో జరిగిన ఇన్సిడెంట్ అదేమిటంటే, నేను చెప్తాను. నేషనల్లో చీఫ్ కోచ్ ఉన్నారు కదా, అనూప్ కుమార్, ఆయన. తర్వాత అక్కడున్న అమ్మాయి పింకీ, హర్యానా అమ్మాయి పింకీ జంగ్రా. వాళ్ళు ఏమో మేము శత్రువులని అనుకుంటున్నారు. రింగులోకి వెళ్ళిపోతే రింగులో వాళ్ళు గెలవాలనుకుంటారు, నేను గెలవాలనుకుంటాను. అన్నా తమ్ముళ్ళైనా గొడవ పడతారు, అక్కచెళ్ళైనా గొడవ పడాలనే కదా అనుకుంటారు కదా. ఆ కేటగిరీలో ఉంటే అలాగే కదా మనం చెయ్యాలి. ఎవరు ముందుకు వెళ్ళాలి, ఎవరు గెలవాలి అనేది మన శక్తిని బట్టే మనం చూపించాలి, మన స్మార్ట్నెస్ని బట్టే మనం చూపించాలి. అదేవిధంగానే నేను రింగ్ లోపలికి వెళ్ళి గెలిచొచ్చాను. కానీ ఆ తర్వాత వాళ్ళ మనసులో ఏమనిపించిందో నాకు తెలియడం లేదు. హర్యానా, మణిపూర్, ఇది ఢిల్లీ, ఇది పంజాబ్, ఇది యూపీ, ఇలా చెప్పి అందర్నీ శత్రువుల్ని చేసేశారు. ఇది ఎలాంటి ఆటో నాకు తెలియడం లేదు. గ్రూప్గా విడతీసి మమ్మల్నందర్నీ అటువైపుకి నెట్టేశారు. నేనిప్పుడు నిజమే చెప్తున్నాను, నేను చాలా ఓర్చుకున్నాను. కానీ నేను బాగా ట్రైనింగ్ తీసుకొనే ఇక్కడికొచ్చాను. ఎలా చెప్పాలి అంటే, నన్ను ఒక కుక్కలాగా
మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ కోచ్ క్వాలిఫైడ్ పర్సన్ కూడా కాదు. ఆయన వాలీబాల్ కోచ్. ఆయన బాక్సింగ్కి కోచ్గా వచ్చి ఇలా తీసుకొచ్చారు. ఆయన్ని బాక్సింగ్ కోచ్గా మార్చేశారు. ఇది నిజం. ఆయన చీఫ్ కోచ్గా వచ్చారు కదా. బాక్సింగ్లో ఎవరు చీఫ్ కోచ్గా వస్తున్నారో వాళ్ళ కెరీర్ అచీవ్మెంట్ని చూడాలి. నేషనల్లో కూడా వాళ్ళు ఆడింది లేదు. నేషనల్లో ఏమో జస్ట్ పార్టిసిపేటే చేశారు. ఏదో కాలేజ్ యూనివర్సిటీలో ఆడారు. ఆ తర్వాత బాక్సింగ్లో ఏదో డిప్లొమా చేశారు. తర్వాత కోచ్ అయిపోయారు. కరెక్ట్గా ఒక్క పంచ్ కూడా ఎవడో తెలియడం లేదు. ఇలా కొట్టు, అలా కొట్టు, అలా కొట్టు, ఇలా. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? కానీ ఏం చేయడం? నేను డిస్రెస్పెక్ట్ చేయలేను. ఎస్ సార్, ఎస్ మ్యామ్, ఎస్ సార్, ఎస్ మ్యామ్. ఇలాగా నాలోనే నేను నా స్ట్రాటజీ, నా స్కిల్తో నేను మేనేజ్ చేసుకుంటాను. కానీ కొన్ని సమయాలు అనిపిస్తుంటుంది, ఓరి దేవుడా ఏంటి ఇలాగైంది అని. మీకు మనసులో అనిపించిందా ఇతనికి ఒక గట్టిగా పంచ్ చేయాలి అని? కొన్ని సమయాల్లో నాకు అలా అనిపించింది. కొన్ని సమయాల్లో ఖచ్చితంగా అలా అనిపిస్తుంది. వీడు ఓవర్గా మాట్లాడుతున్నాడు, కొట్టి ముక్కు పగలు కొడతామా అని. బీయింగ్ ఏ గర్ల్ అంటే ఒక ఆడపిల్లగా అది కూడా నేను ప్రూవ్ చేశాను. అండ్ ఆ తర్వాత నాకు పెళ్ళయింది. పెళ్లి తర్వాత కూడా నేను ప్రూవ్ చేసి చూపించాను. పెళ్లి తర్వాత ఏది మారదు అని నేను ప్రూవ్ చేశాను. ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. బ్యాక్ టు బ్యాక్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. తర్వాత నేను తల్లినైన తర్వాత నేను బ్యాక్ టు బ్యాక్ ఎన్నిసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాక్ టు బ్యాక్ కన్సిస్టెంట్లీ నేను తీసుకున్నాను కదా. నేను తల్లినైన తర్వాత మళ్ళీ వరల్డ్ ఛాంపియన్షిప్ తీసుకున్నాను. మళ్ళీ తర్వాతొచ్చిన ఒలింపిక్స్లో నేను లేను. ఆ తర్వాత 4 టైమ్స్ నేను మెడల్ని గెలుచుకున్నాను. నేను గోల్డ్ని గెలవలేకపోయాను. అదే నా లోపల ఇంకా బాధగానే ఉంది. మన దేశం కోసం నేను గోల్డ్ మెడల్ గెలవాలనే అనుకున్నాను. అప్పుడు అది నా కేటగిరీలో లేదు. ఆ తర్వాత నేను ఒక హయ్యర్ కేటగిరీలో ఆడి కనీసం ఒక మెడల్ని గెలుచుకున్నాను. మీరు అడగాలనుకుంటున్నారా? అడగండి. ఒక మ్యాచ్ జరిగింది. అందులో మీరు 2 కిలోలు బరువు తగ్గారు. అది అవును. వినేష్ పోగొట్టు కూడా చేయలేకపోయారు. మీరెలా చేశారు? పోలాండ్లో కాంపిటీషన్కి వెళ్లాను. మేము రాత్రి అక్కడికి వెళ్ళి చేరాము. మిడ్నైట్లో. ఇంకో 2 గంటల్లో అక్కడ తెల్లారబోతోంది. ఆ టైంలో మాకు వెయిట్ వేగింగ్ ఉండింది. ఆఫీషియల్ వెయిట్ వేయింగ్ ఏమో మనం ఇచ్చి తీరాలి. అది ఎప్పుడు 7:30కి. అందువల్ల నాకు టైమే లేదు. అయినా నేను ఏం చేయడం? అట్లీస్ట్ వాళ్ళు మా కోసం కొంచెం కన్సిడర్ చేశారు. వాళ్ళు ఇప్పుడే జస్ట్ మిడ్నైట్లో అరైవ్ అయ్యారు. సో వాళ్ళకి 2 అవర్స్ టైం ఇద్దామని అనుకున్నారు. అలా చెప్పడం వల్ల మాకు 2 అవర్స్ టైం దొరికింది. మాకు ఛాన్సు దొరికింది. 7:30 నుంచి షిఫ్ట్ చేసి 9:30కి మార్చారు. ఓకే, సో ఆ టైంలోపు మనం అసలు ఏం చేయగలం? మన దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాను. అండ్ ఈ వెయిట్ విషయంలో నేను డిస్క్వాలిఫై అయిపోతే పెద్ద నష్టం. నాకది చాలా ఎంబారెసింగ్గా అనిపించింది. ఆడ్డానికి వెళ్ళి వెయిట్ సరిగ్గా ఇవ్వలేకపోతే ఏమనుకుంటారు కదా? మీరు కూడా అలాగే అనుకుంటారు. మేరీకామ్ ఆడ్డానికి వెళ్ళింది, ఒక వెయిట్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయింది అని కదా? అలాగే కదా ఆలోచిస్తారు. దేశం డబ్బుల్ని నేను పాడు చేశారని చెప్తారు. నిజమే కదా? అలాగే ఆలోచిస్తారు. లేదు మేడం, ఖచ్చితంగా అలా అబద్ధం, వాళ్ళు ఇలా ఆలోచిస్తే వాళ్ళు మంచి వాళ్ళే కాదు మేడం. అబద్ధం. ఇదే నా మనసులోనూ ఉంది. మేము ఏది ఫేస్ చేసేవో మీకది తెలీదు. ఓకే, కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. అంటే ఎవరి పేరు చెప్పారు? దినేష్. నాకు ఆ పేరు చెప్పడానికి అసలు ఇష్టమే లేదు. అందుకే మీ నోటంట విన్నాను. నేను అలా కాదు. ఓకే, నేను చాలా డిఫరెంట్ అయిన దాన్ని. నేను మిగతా అట్లెట్లాగా కాదు. నేను చాలా డిఫరెంట్ అయిన దాన్ని. నేను నిర్ణయం తీసుకుంటే తీసుకున్నది.
నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఇదే మేరీ కామ్. సో నేను కంటిన్యూస్గా స్కిప్పింగ్ రోప్ 2 గంటల్లో 1 కిలోనే తగ్గించగలిగాను. ఎందుకలా అయింది? అప్పుడు నాకు తెలీలేదు. మైనస్లో ఉంది. ఆ తర్వాత మాకు ఒక కిట్ ఇచ్చారు సార్. వామ్ క్లోత్ లేదు, ఏమీ లేదు. వామ్ క్లోత్, జాకెట్, ఓవర్ కోట్ ఇలా ఏమీ ఇవ్వలేదు. దేవుడా, ఎక్స్ట్రాగా ఏమీ ఇవ్వలేదు. మాకు ఒక కిట్టే శివనరేష్ ఇచ్చారు. విన్షీటర్ ఇచ్చారు, కానీ అంతకంటే చలిగా ఉంది. అందులో ఆ కుషన్ కూడా లేదు. లోపల వామ్ అయ్యేలాగా అసలు ఏమీ లేదు. నేనప్పుడేం చేయగలను చెప్పండి? బయటికి వెళితే ఒళ్ళంతా ఫ్రీజ్ అయిపోయేలాగా అదోలా అయిపోతుంది. అలాగా మైనస్ టెంపరేచర్ చాలా కఠినంగా ఉంది. మైనస్ టెంపరేచర్ ఏమి చేయలేము. ఇంతే చిన్న రూమ్ ఉంది. అందులో నేను స్కిప్పింగ్ చేస్తూనే ఉన్నాను. పాపం నేను అది కూడా ప్రయత్నించాను, కానీ కోల్పోయాను నా ధైర్యాన్ని. అది చాలా తప్పు. ఇంకొక 100 గ్రాములు తగ్గించాల్సి వచ్చింది. నేను ఆ కామెంట్ ఇవ్వాలనుకోవడం లేదు, కానీ లాస్ మనకే. మెడల్ దొరికింది ఆల్రెడీ. చెప్పండి, సిల్వర్ దొరికింది. మన చేతిలోండి వెళ్ళిపోయిందంటే మనం ఏం చేయగలం? నేను చేయాలనుకుంటే చేసేస్తాను, నచ్చలేదంటే పూర్తిగా వదిలేస్తాను. మీరు ఏమంటున్నారంటే డిటర్మినేషన్ ఉండి చెయ్యాలనే మనసుంటే ఖచ్చితంగా చేయొచ్చు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కంట్రీ కోసం మెడల్ గెలవడం ముఖ్యం, మిగతాదంతా తర్వాతేనా అంటారు, అవునా? ఎగ్జాక్ట్లీ. మీరిప్పుడు కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారని విన్నాను. మీరు ఒక రోజుకి ఎన్ని గంటలు ట్రైనింగ్ తీసుకుంటారు? ఇప్పుడు రోజు నేను ట్రైనింగ్ తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే మీరొచ్చు నన్ను తరచూ చూస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను కాస్త వెయిట్ వేశాను. నేను కొంచెం వెయిట్ గెయిన్ చేశాను. కానీ నాకిది తగ్గించడం ఈజీయే. తలుచుకుంటే ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక్కరోజు ట్రైనింగ్ తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఒకే రోజులో పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాను. మేడం, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ట్రైనింగ్ తీసుకుంటాం. వెరీ నైస్. మీరు మాకు 2-3 మ్యాజిక్ పంచులు నేర్పించగలరా? ఓహో, ప్లీజ్ మ్యామ్. ఈ డ్రెస్ లోనా? మేడం, నా గ్లౌజులు కూడా తీసుకొచ్చాను. ఓ, అయితే మీరు గ్లౌస్తో వచ్చారనమాట. ఎస్ సార్. ఓహోహోహో, రండి. సార్ అలో చేశారు. మీరు మేరీకామ్ రేల్ని చూసింది లేదు కదా? అలాగే మేడం, మీరే గెలుస్తారు, నమ్మకం ఉంది మేడం. మీరు బాక్సింగ్ నేర్చుకుంటారా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? ఎన్ని రోజులుగా నేర్చుకుంటున్నారు? 4 years మేడం. 4 years. Yeah. You play national Yes also. ma'am. Okay. సిల్వర్ మెడల్. Very nice. థ్యాంక్ యూ మేడం. Okay. Okay, ఆడదాం. 1 2. ఓకే, ఇలాగే 1 2. మనం ఇప్పుడు షాడో బాక్సింగ్ చేద్దాం. Whatever you. ఏం చేయాలనుకుంటున్నారు? కొంచెం టచింగ్ చేద్దామా? టచింగ్ చేద్దామా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇద్దరితోనూ నేను ఫైట్ చేయను. ఒక అపోనెంట్ తో ఒకరితోనే ఫైట్ చేస్తాను. సో కమ్ ఆన్. మేడం, ఒకే పంచులో ఇద్దరిని నాకౌట్ చేయండి. ఎలా కొట్టనా? ఏం మాట్లాడుతున్నారు?